ముకుంద జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంతిల్లు లేని నిరుపేదల కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతను విజయవంతంగా పూర్తి చేస్తోందని, దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విధి విధానాలను మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నట్లు తెలిపారు. పేదలకు ఇచ్చే ఇల్లు వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం 5 నుండి 8 కిలోమీటర్ల పరిధిలో నివాస స్థలాలు గుర్తించాలని నిర్ణయం. లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి లేదా నియోజకవర్గానికి గరిష్టంగా 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం నగరానికి 20 నుండి 30 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఆ తప్పు పునరావృతం కాకుండా మురికివాడలు, ప్రభుత్వ భూములు, భూదాన్ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. హెచ్కే ఇళ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్ హైదరాబాద్ లో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ కాలనీలో మంచినీరు, డ్రైనేజ్, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలపై ఉక్కుపాదం, ప్రభుత్వం భూమి అంగుళం కూడా అన్యాక్రాంతమైతే సహించేది లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్గిరి ఘటనను ఉదాహరణగా చూపుతూ సబ్ రిజిస్ట్రార్పై చర్యలకు ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొని పేదరికమే ప్రాతిపదికగా ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని సూచించారు.